ఫ్యాక్షనిజం ఈ రెండు, అటు కోస్తా జిల్లాలు ఇటు రాయలసీమ జిల్లాలని సుదీర్ఘకాలం పాటు నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు అని ఆయన అధికారంలోకి వచ్చి 95 తర్వాత టోటల్ పోలీస్ యంత్రాంగాన్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసి కఠినమైనటువంటి సిస్టమ్స్ మెయింటైన్ చేయడం వల్ల రౌడీజం ఫ్యాక్షనిజం దారికి వచ్చాక అందరూ మళ్ళీ ప్రశాంతంగా బతకడం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగించారు, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కొనసాగించారు. కానీ మొట్టమొదటిసారి మళ్ళీ 95 ముందు పరిస్థితులకు వచ్చాం మనం. 95 ముందు పరిస్థితులు జిల్లాకు ఒక ఫ్యాక్షన్ లీడరు తరహాలో ఇప్పుడు నియోజకవర్గానికి ఒక ఫ్యాక్షన్ లీడరు, నియోజకవర్గానికి ఒక రౌడీ లీడరు. ఆ రోజుల్లో చూసినటువంటిది ఏదైతే అధికారులు చోద్యం చూస్తూ పోలీసు యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్టుంటూ రెవెన్యూ యంత్రాంగం ఏ పని చేయకుండా చేష్టలు దిగిపోయి ఫైనల్గా శాంతి భద్రతలు అల్లల్లాడిపోతుంటే రిపోర్టు చెయ్యలేనోడు, అడగలేనోడు, మాట్లాడలేనోడు పరిస్థితికి టోటల్ వ్యవస్థలన్నీ వచ్చేసినటువంటి మొట్టమొదటిసారి గతంలో ఆనాడు ఇతర ప్రతిపక్ష నాయకులకి మాట్లాడడానికి ఎట్లాంటి భయమో అట్లాంటిది ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులకి నోళ్లు పెగలట్లేదు. అదే సందర్భంలో ప్రతిపక్షం నోరెత్తి మాట్లాడుతుంది, కానీ మీడియా కూడా ఇక్కడ అప్పట్లో కూడా మీడియాకి భయం, ఇప్పుడేమో మీడియా దాసోహం, అటో ఇటో దాసోహం. ఆ రోజుల్లో భయంతో రాసేది కాదు, ఒక ప్రాంతంలోని ఒక నాయకుడి ఒక అనుచరుడికి సంబంధించిన అని రాసిన దరిద్రాలు చూసాం ఆ రోజున. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అట్లా కాకుండా కవర్ చేసుకొస్తూ వాళ్ళిద్దరూ సరదాగా కొట్టుకున్నారు, వాళ్ళిద్దరూ ఒకే